హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో వచ్చేసరికి నా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను. మార్నింగ్ రొటీన్ అంటే నేను లేచిన దగ్గర నుంచి ఇంకా నా పనులు ఎలా ఉంటాయి, రిషి లేకపోతే లైక్ ఆఫీస్కి వెళ్ళే టైంలోని నేను ఎంత బిజీగా ఉంటాను, మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్యాకింగ్ కానీ, బ్రేక్ఫాస్ట్ టైం కానీ, క్లీనింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఇంకా మార్నింగ్ రొటీన్ అంతా చూపిస్తున్నాను. సో ప్రజెంట్ అయితే నేను మార్నింగ్ లేవగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి దెన్ కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. కుకింగ్కి నేను ఈరోజు వంకాయ ఎండు నెత్తళ్ళు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేయట్లేదు, ఇంటికే వచ్చేస్తా అని చెప్పారు. సో దట్ ఈ కర్రీ అయితే ఇంటికి వచ్చినా పర్లేదు కాబట్టి ఈ కర్రీ చేసేస్తున్నాను. సో అండ్ తను లంచ్కి రాకపోయినా చెప్పాను కదా మార్నింగే కుకింగ్ ఫినిష్ చేసేస్తాను అనేసి. సో రైస్ మాత్రం కొంచెం రిషికి మాత్రం ఆ టైంకి వేడివేడిగా కుక్ చేస్తాను, ఒకవేళ లంచ్ బాక్స్ ప్యాక్ చేసినా సరే. అండ్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారు. నిన్న నైట్కి అడిగి అక్కడే కౌంటర్ టాప్ మీద పెట్టేశాను. అవన్నీ కొంచెం క్లీన్ చేయాలి ఇప్పుడు. అండ్ ఈ ఎండు నెత్తళ్ళు ఇవన్నీ ఏంటంటే నేను వైజాగ్ నుంచి తీసుకొచ్చాను. అండ్ ఇప్పటివరకు కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను అనమాట. అంటే ఎప్పుడు నచ్చితే అప్పుడు తీసుకొని ఏదైనా కర్రీస్లో కాంబినేషన్కి అలా యూస్ చేస్తూ ఉంటాను. సో ఇలా మొత్తం ప్యాక్ చేసేసి అసలు స్మెల్ అనేది రాదు. బయట అయితే ఖచ్చితంగా చీమలు అనేవి పట్టేస్తాయి. సో మీరు ఏదైనా ఎలాంటివి స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లోనే బెస్ట్ నన్ను అడిగితే. సో అండ్ ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మొత్తం 3 ఒకటేసారి. మాకు 3 బర్నర్ స్టవ్ కాబట్టి 3 బర్నర్ స్టవ్ ఉండకూడదు అంటున్నారు. బట్ ఈ స్టవ్ ఉన్నంత వరకు ఇది వాడేస్తాను. తర్వాత 4 లేకపోతే 2 బర్నర్స్ ఏదో ఒకటి తీసుకోవాలి తర్వాత, ఇంక ఇప్పుడు కాదు. సో ప్రజెంట్ అయితే నేను నైట్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసాను స్టవ్ కూడా. సో మార్నింగ్కి లైక్ కిచెన్ క్లీన్గా ఉండి చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ యాక్టివ్గా పనిచేయబుద్ధి అవుతుంది. చెత్తగా ఉన్నది అనుకోండి ఇంకంతే, అప్పుడప్పుడు వదిలేస్తాను అనుకోండి బద్ధకం వస్తే. బట్ ఎప్పుడైనా ఇంకా ఈ మధ్య అయితే నేను ఖచ్చితంగా నైట్ క్లీన్ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ కొంచెం పని తగ్గుతుంది, ఎప్పుడైనా బద్ధకం వచ్చినప్పుడు వదిలేస్తాను అంతే. సో ఇక్కడ ఫ్రిడ్జ్లో అన్నీ కావాల్సిన కర్రీస్ లైక్ అన్నీ ఒకటేసారి తీసేసి బయటకు పెట్టేశాను. లైక్ ఇడ్లీ బ్యాటర్ కానీ ఇలాంటివన్నీ కూడా. సో లేచిన వెంటనే తీసి పెట్టేస్తే మొత్తం ఆ టైం కల్లా కొంచెం కూలింగ్ తగ్గుతుంది. అండ్ రిషి మొత్తం టాయ్స్ అన్నీ నైట్ ఆడుకుంది. సో కొంచెం అక్కడే ఉన్నాయి, అవి తీసేసి ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నాను. సో తను లేచే లోపే ఇల్లు తుడవడము, లేదు అంటే 2 డేస్కి ఒకసారి వస్తాను నేను. సో అదంతా నేను తను లేచే లోపే చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. తను లేచినప్పటికీ నీట్గా ఉంటుంది. మామూలుగా అయితే కుకింగ్కి అంతా పెట్టేసి దెన్ అది ఉడుకుతున్నప్పుడు నేను మొత్తం ఇల్లంతా క్లీన్ చేస్తాను. ఈరోజు ఏంటో ఫస్ట్ డే క్లీన్ చేశాను, ఎందుకు అని అడగండి. సో ఫస్ట్ డే క్లీన్ చేసేసాను అనమాట. బయట కొంచెం ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి, గ్రౌండ్ ఫ్లోర్ అయితే నాకు కొంచెం పని ఎక్కువ అనిపిస్తుంది. ఫస్ట్ మేము ఈ హౌస్ చూసినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో హౌస్ లైక్ ఎంటీ ఉందన్నమాట, వేకెంట్ ఉంది. బట్ మేము తను అదే తీసుకుందామన్నారు రిషి కోసం. ఎందుకంటే నేను అసలు ప్రిఫర్ చేయలేదు. ఫస్ట్ ఫ్లోర్ అయితే కొంచెం క్లీనింగ్కి తక్కువ ఉంటుంది అండ్ కొంచెం ప్రైవసీ ఉంటుంది. అండ్ పురుగులు ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే, మా ఇంటి చుట్టూ ఫీల్డ్ అని చెప్పాను కదా, ఫీల్డ్స్ అవన్నీ అంటే చెట్లు అవన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. చిన్న చిన్న పురుగులైనా చీమలు ఎక్కువ ఉంటాయి. సో అందుకే నేను ఫస్ట్ ఫ్లోరే ప్రిఫర్ చేసి ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం అనమాట. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ నెత్తళ్ళు నానబెట్టేసుకున్నాను. అవునట్టు ఎందుకో చెప్పడం మర్చిపోయాను కదా. ఫస్ట్ ఎందుకు ఇల్లు క్లీన్ చేశానంటే అవి నానబెట్టుకున్నాను. ఒక 15 మినిట్స్ నానితేనే మనకు కర్రీకి తొందరగా ఉడుకుతాయి. అది నానేలోపు నేను ఇల్లు క్లీన్ చేశాను. ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు, సో ఈ క్లిప్పింగ్ చూసినప్పుడు. అండ్ ఫస్ట్ అయితే నేను ఆయిల్లోని కొంచెం పసుపేసి నెత్తళ్ళన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇంకా పక్కకు తీసేస్తున్నాను. 15 to 20 మినిట్స్ ఖచ్చితంగా మనం బాగా నానబెట్టుకొని దెన్ క్లీన్ చేస్తే దాని మీద ఉన్న మట్టి అంతా పోతుంది. అండ్ కొంచెం కొంచెం తొందరగా కుక్ అవుతుంది అనమాట డ్రై ఫిష్ అనేది. సో ఇప్పుడు నేను కొంచెం అదే దానిలోని ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ వేసేసాను. అలానే కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నాకు మార్నింగే కర్రీస్ ప్రిపేర్ చేయాలి కదా, సో అందుకు కొంచెం తొందరగా బాగా అవుతుంది అనమాట. ఈరోజు నేను పనస పిక్కలు కూడా యాడ్ చేశాను ఇందులోని. పనస పిక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని దెన్ అందులో వంకాయలు అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి మొత్తం అంతా కూడా కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు పనస పళ్ళు సీజన్ కదా, సో ఆల్మోస్ట్ అయిపోతూ ఉందిలేండి. సో ఈ పిక్కలు ఉంటే ఉంచేసాను. దెన్ ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మగ్గిన తర్వాత మనం కారం అది యాడ్ చేసేసుకుంటాము. సో ఇప్పుడు ఇందులో నెత్తలు యాడ్ చేసేసాను అండ్ అలానే కొంచెం కారం యాడ్ చేశాను.
సో కొంచెం ధనియాల పొడి, మ్యాక్సిమం ధనియాల పొడి అన్ని కర్రీస్లోని నేను యాడ్ చేస్తాను. గరం మసాలా కొంచెం తక్కువ, బట్ ధనియాల పొడి కంపల్సరీ మ్యాక్సిమం కర్రీస్లో ఉంటుంది, గ్రేవీ కర్రీస్లో ముఖ్యంగా. సో ఇవన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఒక 1 మంత్కి 1.5 మంత్ అలా ప్రిపేర్ చేసుకొని ఉంచేసుకుంటే మనకు డైలీ యూజ్ చేసుకోవచ్చు. సో కొంచెం ఫ్రై చేసి దెన్ వాటర్ యాడ్ చేసేసాను. అది పక్కన మూత పెట్టేసి ఇటు సైడ్ ఏమో నేను బ్రేక్ఫాస్ట్కి చేసేస్తున్నాను. సో బ్రేక్ఫాస్ట్కి ఈరోజు దోశలు అనమాట. దోశలు వేసి దోశలు రిషికి ఇప్పుడు కొంచెం అలవాటు అయింది, సో దోశలు వేస్తున్నాను. అండ్ దోశ ప్యాన్ ఉంటుంది కదా, అంటే ఏమంటారు దాన్ని, తవా ఉంటుంది కదా, ఆ తవా మీద వేస్తుంటే అస్సలు రావట్లేదు. ఈ ప్యాన్లో వేస్తుంటేనే వస్తున్నాయి. ఎందుకో నాకు అసలు అర్థం అవ్వట్లేదు, నేను చేస్తున్న మిస్టేక్ ఏంటో తెలియట్లేదు. సో ఏదైనా ట్రిక్ ఉంటే చెప్పండి. దోశలకనే ఖచ్చితంగా నేను అది తీసుకున్నాను, బట్ అది అంటే ఒక 1 year అయిపోయింది. బాగానే క్లీన్ చేసుకొని ఎప్పటికప్పుడు చేస్తున్నాను, మెయింటైన్ చేస్తున్నాను, బట్ అప్పుడప్పుడు దోశలు రావు సడన్గా. ఏదైనా ఆనియన్ పెట్టి ఆయిల్ పెట్టి అదంతా చేస్తాను కానీ అస్సలు రావు. సో ఈ ప్యాన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇందులోనే వేస్తుంటే నీట్గా, నాన్ స్టిక్ కదా, ప్లెయిన్గా నీట్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నేను బాదం అంతా తీసి పెడుతున్నాను అనమాట. రిషికి డైరెక్ట్గా బాదం ఇస్తే తినట్లేదు, అంటే ఇష్టపడి తినట్లేదు. లైక్ కిస్మిస్ ఇలాంటివి తింటుంది కదా, అదైతే తినట్లేదు. ఇంకా నేను డ్రై ఫ్రూట్ పౌడర్ చేశాను కదా, ఆల్రెడీ చూపించాను కదా మీకు. సో అందులోనే యాడ్ చేసేసాను. అప్పుడప్పుడు మిల్క్లో యాడ్ చేయలేదు ఇప్పటి వరకు. ఏదైనా స్వీట్స్ చేసినప్పుడు అలా యాడ్ చేసి పెడుతున్నాను. సో దెన్ ఇది ఈరోజు ఇలా ఉంటుందన్నమాట. మార్నింగ్ రొటీన్ హడావిడిగా ఉంటుంది. అసలు నాకు మొబైల్ పట్టుకోవడం కూడా ఖాళీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు లంచ్కి వెళ్ళకముందు అయితే, లంచ్ బాక్స్ తీసుకెళ్ళకముందు అయితే ఓన్లీ బ్రేక్ఫాస్టే కాబట్టి కొంచెం సేపు మొబైల్ చూసి అలా టైం పాస్ చేసి బ్రేక్ఫాస్ట్ ఒకటి ప్రిపేర్ చేసి కూర్చునేదాన్ని. 11:30, 12 కల్లా ఫినిష్ అయ్యేది వర్క్. ఇప్పుడు ఏంటంటే కొంచెం అడ్వాంటేజ్, ఒక 10:30 కల్లా మొత్తం కుకింగ్, క్లీనింగ్ అంతా అయిపోతుంది. అదే ఒక చిన్న అడ్వాంటేజ్. ఈరోజు ఇడ్లీ పెట్టాను రిషికి, కొంచెం కొన్ని ఉంటే. అండ్ దోశ కూడా తింటుంది, లేకపోతే ఇడ్లీ తింటుందని అది పెట్టేశాను అనమాట. సో ఇది శ్రీకాంత్కి లంచ్ అయిపోయింది. తనేమో రెడీ అవుతున్నారు ఆఫీస్కి. మార్నింగ్ ఎంత ఫాస్ట్గా లేచినా అస్సలు టైం ఉండదు రెడీ అవ్వడానికి. ఆ కుకింగ్, నాకు ఎవ్రీథింగ్ బిజీగా అయిపోతుంది అందరింట్లో కదా. హలో ఫ్రెండ్స్, సో తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ రిషికి డోర్ ఓపెన్ చేసి ఉంచాను. సో మీకు తెలుసు కదా, సో డోర్ ఓపెన్ చేసి ఉంచా, డైరెక్ట్గా లేపను. ఒకవేళ ఇంకా లేకపోతే వెళ్ళి లేపుతాను అనమాట. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. అండ్ హాట్ వాటర్ పెట్టాను. యాక్చువల్లీ పవర్ లేదు ఇప్పుడు. గీజర్ అండ్ ఒక విషయం ఏంటి అంటే, మేము గీజర్ రిటర్న్ ఇచ్చేసాము. 3 లీటర్ది గీజర్, క్రాంప్టన్ గీజర్ తీసుకున్నాం కదా, సో అది రిటర్న్ ఇచ్చేసాము. అండ్ ఆంటీ వాళ్ళే మళ్ళీ ఒకటి ఫిక్స్ చేశారనమాట. అది ఎందుకు రిటర్న్ ఇచ్చాము అని అంటే, మాకు యాక్చువల్లీ పవర్ ప్రాబ్లం ఉంది అక్కడ కనెక్షన్ ఏదో ప్రాబ్లం. మేము అనుకున్నామంటే గీజరే కొంచెం తక్కువ వస్తుందేమో, 3 లీటర్స్ సరిపోవట్లేదు అని రిటర్న్ ఇచ్చేసాము. అండ్ ఆంటీ వాళ్ళు ఫిక్స్ చేసినప్పుడు ఇది 15 లీటర్స్ అనుకుంటా. సో ఫిక్స్ చేసినప్పుడు అది కూడా అలానే అయింది. సో గీజర్ ఏమైనా ప్రాబ్లం ఏమో అని చూపిస్తే అది గీజర్ ప్రాబ్లం కాదు, సో కనెక్షన్ ప్రాబ్లం అని తెలిసింది. సో ఇంకా సర్లే 3 లీటర్స్ ఇచ్చేసాము, దాని ప్రాబ్లం అనుకొని ఇచ్చేసాము, గీజర్ ప్రాబ్లం అనుకొని. బట్ ఇక్కడ కనెక్షన్ ప్రాబ్లం. ఇప్పుడు అంతా రిపేర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు పవర్ లేదు. సో హాట్ వాటర్ పెట్టాను. అవి మరిగేలోపు రిషి లేస్తుంది. లేచిన వెంటనే ఇంకా తనకి బ్రష్ అండ్ బాతింగ్ ఒకటేసారి చేయించేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను. సో ఇప్పుడు టైం 9:40 అవుతుంది. సో తను ఇంకా లేపి తను ఫ్రెష్ అప్ అంతా చేయించి దెన్ నేను చేయాలి. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇది ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్నాను. నేను ఎప్పుడైనా లైవ్ చేసినప్పుడు కానీ, లేదు అంటే మీకు కమెంట్స్కి రిప్లై ఇచ్చినప్పుడు కానీ, నాకు ఏమంటారు, నేను తొందరగా ఆ ఫ్లోలోని నువ్వు అని మాట్లాడేస్తాను. లైక్ రెస్పెక్ట్ఫుల్గా, మీరు నాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు నాతో మాట్లాడిన వాళ్ళు కూడా. సో నువ్వు అని ఆ ఫ్లోలో మాట్లాడేస్తాను. అంటే ఎవరో తెలియదు కదా, నాకన్నా పెద్దవాళ్ళ చిన్నవాళ్ళనే తెలియదు కదా. సో ఏమనుకోకండి ఒకవేళ నువ్వు లేదు అంటే ఏం చేస్తున్నారు మామూలుగా అంటాం కదా, లైక్ చిన్న వాళ్ళతో ఎలా మాట్లాడతాం అలా ఫ్లోలో మాట్లాడేస్తాను అంతే. సో ఆ నేమ్ని బట్టి ఇంకా ఒకవేళ పెద్దవాళ్ళు అయితే నేమ్ని బట్టి అనమాట చూసుకొని కమెంట్స్కి రిప్లై ఇస్తాను. లేదు అని అంటే నేను లైవ్లో అయితే ఇంకా అస్సలు నాకు అంత ఆలోచించడానికి టైం ఉండదు, ఫాస్ట్గా వస్తాయి కాబట్టి అలా మాట్లాడేస్తాను. సో దానికి ఏం అనుకోకండి నేను అలా మాట్లాడినందుకు. సో అదే ఒక చిన్నది అలా చెప్పాలనుకున్నాను అంతే.
సో కమెంట్స్కి అయితే కొంచెం టైం ఉంటుంది, లైవ్లో టైం ఉండదు కదా, సో అంతే ఇంకేం లేదు. సో అదే చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దామని, అదే మర్యాదగా పిలవట్లేదు ఏమైనా అనుకుంటారేమో అని ఆ చిన్న డౌట్ అనమాట, అంతే. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా మార్నింగ్ రొటీన్ ఇలాగే జరుగుతుంది, మ్యాక్సిమం ఇలానే జరుగుతుంది. ఒకవేళ రిషి లేస్తే చెప్పలేను, బట్ రిషి లేకుండా పడుకుంటే మాత్రం ఇలా మల్టీ టాస్కింగ్ ఒకటేసారి ఒకటి తర్వాత ఒకటి చేసేస్తాను అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఏమైనా వీడియో సజెషన్స్ ఉంటే కనుక అది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకేనా? Bye bye. Take care.